ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా కీర్తనలు గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. సహోదరి సహోదరులారా, దేవుడు జాలి తలసి పాపాత్ములకు ఉపదేశించకపోతే మనలో ఏ ఒక్కరికి సత్యం తెలిసేది కాదు. అయితే దేవుడు తన శత్రువులను మిత్రులుగా చేసుకోదలిసి వారి పట్ల దయ చూపుతాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7-8 వచనములు మనము పరిశీలించినట్లయితే, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుతున్నది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.